మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంకాలం మనందరం కూడా ఇలాగూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యం దేవుడు మనకు దయచేసినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అలాగే దేవుని వాక్యం మనందరికీ జీవాహారం. యేసయ్య అంటాడు, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు దేవుని ఆత్మను మనము అనుభవిస్తాం. దేవుని ఆత్మ పరిశుద్ధమైనది. దేవుని ఆత్మ మనల్ని ఆదరించేది, మనల్ని ధైర్యపరిచేది గనుక దేవుని యొక్క వాక్యము మనల్ని బహుగా ధైర్యపరుస్తుంది. ఇక రెండవది, దేవుని వాక్యములో జీవం ఉన్నది గనుక ఆ జీవము మనలో ఉన్న ప్రతి కీడును, రోగాన్ని, మరణాన్ని దూరపరుస్తుంది, మనలను ఉజ్జీవపరుస్తుంది. కనుక ఇట్టి దివ్యవాక్యం ధ్యానించే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఈ వాక్యం వింటున్న వారిలో కొంతమంది ఇబ్బందుల్లో, సమస్యల్లో, జీవితాన్ని గురించి భయంతో కూడా ఉండవచ్చు. అయితే దేవుని యొక్క వాక్యము ఎండిన భూమిలో వర్షం లాంటిది. ఎప్పుడైతే వర్షం పడుతుందో భూమి పులకిస్తుంది, అటు తర్వాత అది ఫలాన్ని ఇస్తుంది అని కీర్తనాకారుడు చెబుతాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటుండగా దేవుడు మీ హృదయాల్లో గొప్ప ఆదరణ కలిగించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాస్తవంగా గత కొన్ని దినాలు మనం వేదాంతపరమైనటువంటి వర్తమానాలు విన్నాం. అయితే రాత్రి నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ఒక ఉజ్జీవకరమైన వర్తమానాన్ని మీకు అందించాలని దేవుడు ప్రేరేపించాడు. ఎందుకంటే చాలామంది కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉండుంటారు. మరి దేవుడు ప్రతి ఒక్కరిని ఆదరించాలి, ధైర్యపరచాలి అని కోరుకుంటున్నాడు గనుక తన వాక్యపు జల్లులు మన హృదయాలపైన కుమ్మరించటం వలన ఎండిపోయినటువంటి జీవితం, ఎండిపోయినటువంటి పరిస్థితి పులకించి ఫలభరితంగా మార్చబడుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. దానికి ముందు చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మా కొరకు ఏ వర్తమానాన్ని సిద్ధపరిచారో ఆ మాటలు మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాం. మేమందరము నీ స్వరాన్ని వినటానికి వచ్చాం. మానవుని స్వరాన్ని, మానవుని ఆలోచనను వినటానికి మేము రాలేదు. నువ్వు మా తండ్రివి గనుక, మమ్మల్ని నువ్వు ప్రేమిస్తున్నావు గనుక, ప్రేమ కలిగిన హృదయంలో నుండి వచ్చే మాటలు, ఆదరణకరమైన మాటలు మేము వినాలనుకుంటున్నాం. నా తండ్రి నాకేం చెబుతాడో నేను వినాలి అనే ఆశ మా అందరి హృదయాల్లో నువ్వు పుట్టించినందుకు స్తోత్రాలు. పరమ తండ్రి, ఈ వాక్యాన్ని మా అందరి మేలు కొరకు దీవించమని నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈనాడు ఉన్న పరిస్థితి మనం చూస్తే, లోకంలో ఉన్నవారు, బీదలు కానీ, మధ్యతరగతి వారు కానీ, సంపన్నులు కానీ భవిష్యత్తును గురించి బహు భయంతో జీవిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాయి. ఏ చెట్టుకి అంతే గాలి అని ఒక సామెత చెప్పినట్టుగా, చిన్న చెట్టు మీద కొద్దిగానే గాలి వీస్తుంది, అది కొంచెం అటు ఇటు ఊగిద్ది. పెద్ద చెట్టుకి పెద్ద గాలి వస్తుంది. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి మీద ఇప్పుడున్నటువంటి కరువు ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. ఇలాంటి కరువు పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, కరువులో నేనేం చేయాలి అనే అంశాన్ని గురించి మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. కారణం ఏంటంటే, ఈ కరువు అనే పరిస్థితి మనందరికీ వచ్చింది. మనకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి సంపన్నులకు కూడా వచ్చింది. వారికి తినటానికి తిండి కొదువు లేకపోవచ్చు, కానీ
గతంలో ఉన్నటువంటి పరిస్థితిలో జీవించడానికి మాత్రం అవకాశం అయితే లేదు. భవిష్యత్తు ఏమైపోతుంది, మా వ్యాపారాలు ఏమైపోతాయి, కోట్లు హెచ్చించి కట్టిన బిల్డింగ్లు ఏమవుతాయి, అలాగే మేము ప్రారంభించినటువంటి కంపెనీలు ఏమవుతాయి అని బాధపడుతున్న వారు ఉన్నారు. ఈ రోజున బీదవాడైనా బీదరికానికి అలవాటు పడి దొరికిన దాంతో తిని జీవించేటువంటి వ్యక్తి ఒకవేళ మంచిగా బ్రతకగలడేమో, కానీ కోట్లు హెచ్చించి మరి వ్యాపారంలో లాస్ వచ్చి ఇక మరలా ఆ వ్యాపారంలో నుంచి కోలుకోలేనటువంటి వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడటానికి అవకాశం ఉన్నది. కనుక భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్నది చాలామందికి. ఏం చేయాలి, మా పరిస్థితి ఏంటి అని. కాబట్టి ఇలాంటి అగమ్యగోచరంగా ఉన్నటువంటి భవిష్యత్తును నువ్వు ఎదుర్కోవాలన్నా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నీవు నీ కుటుంబం పోషించబడాలన్నా ఏం చేయాలి? దైవ గ్రంథంలో నాకు ఒక కథ జ్ఞాపకం వస్తున్నది. ఇది మీకు చాలాసార్లు చెప్పినట్టుగా నాకు గుర్తున్నది. అయినా మరొకసారి ఇదే మాటలు చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. కారణం ఏంటంటే ఈ కథ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి చక్కగా సరిపోతుంది. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం నుండి చదివితే, మరి ఆహాబు పరిపాలన చేసినటువంటి దినాల్లో వర్షం పడలేదు, మంచు పడలా. 3.5 సంవత్సరాలు ఆ దేశంలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది. ఆ కాలంలో దేవుడు 2 వ్యక్తుల్ని పోషించాడు. ఆ 2 వ్యక్తుల ద్వారా వారు చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని పోషించాడు. వారిని అలాగ పోషించడానికి కారణం ఏంటి? దేవుడు ఏం చేశాడు? లేక ఈ ప్రజలు ఏం చేయటాన్ని బట్టి వారు సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని భుజించి ఆ కరువు కాలంలో వారు జీవించడం జరిగింది. ఈ విషయాలు మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. కరువు ప్రజలందరికీ వచ్చింది. దైవజనునికి వచ్చింది, దేవుని బిడ్డలకు వచ్చింది, దేవుని యందు విశ్వాసం ఉంచని వారికి వచ్చింది. అయితే ఈ అధ్యాయంలో దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని బిడ్డలు ఏ విధంగా పోషించబడ్డారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం చేయాల్సిందంతా ఒకటే. ఇక్కడ ఏలియా ఒక పని చేశాడు. ఏంటి ఆ పని అంటే, దేవుడు చెప్పినట్టుగా చేశాడు. కాబట్టి కరువులో మనందరం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, దేవుడు చెప్పింది చేయటం. దేవుడు నాకేం చెప్పాడు అది నేను చేయాలి, నీకేం చెప్పాడో అది నువ్వు చేయాలి. అది చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా తాను చేసిన వాగ్దానం ప్రకారం నిన్ను పోషిస్తాడు. ఇక్కడ ఏలియాతో దేవుడు అన్నాడు, నీవు కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము, అక్కడికి వెళ్ళు, అక్కడ ఆ వాగు నీరు నువ్వు తాగాలి. అయితే ప్రభు అన్నాడు, నీకు అక్కడికి కాకుల చేత ఆహారం పంపిస్తాను అన్నాడు. సో దేవుడు చెప్పినట్టుగా ఈ దైవజనుడు చేశాడని 5వ వచనంలో ఉన్నది. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. కాబట్టి దేవుడు ఏమైతే చెప్పాడో దానికి లోబడ్డాడు ఈ దైవజనుడు. కాబట్టి దేవుడు తాను చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. దేవుని బిడ్డలారా,
దేవుని మాట వినటమే బహుశ్రేష్టం. మన భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనందరికీ ఒక ఆలోచన ఏంటంటే, నేను ఫలానా ప్రాంతానికి వెళ్తే క్షేమంగా ఉంటాను, మరి ఫలానా చోట నేనున్నట్లయితే సమృద్ధి అయిన ఆహారం నాకు దొరుకుతుంది అని మనం అనుకుంటాం. అది వాస్తవం కాదు. ఎందుకంటే నీవు అనుకున్నట్టుగా భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో దేవునికి తెలుసు. దైవ గ్రంథంలో మరి అబ్రహాము లోతు యొక్క పరిస్థితి చూస్తే, లోతు తనకిష్టమైనటువంటి స్థలాన్ని కోరుకుని వెళ్ళిపోయాడు. తాను కంటితో ఏదైతే చూచాడో దాని ప్రకారంగా వెళ్ళాడు. అది పచ్చగా ఉన్నదంట, అది దేవుని తోట వలె ఉంది అని అనుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు. తరువాత దేవుడు ఆ సొదొమ గుమర్రాలను కాల్చివేయటం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు అబ్రహాముని ఆ ప్రాంతానికి వెళ్ళనివ్వలేదు. వాస్తవంగా అబ్రహాము వెళ్ళాలి అని అనుకోలేదు కూడా. దేవుడు నాకేం చెబుతాడో అది నేను చేయాలి అని దేవుని మాట కొరకు అబ్రహాము కనిపెట్టుకున్నాడు. అదే లోతైతే తాను ఆ ప్రాంతాన్ని చూచి ఇది పచ్చగా ఉంది, నేను అక్కడికి వెళ్ళినట్లయితే నా పశువులకు ఆహారం దొరుకుతుంది, నా కుటుంబం బాగా పోషించబడుతుంది అని అనుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మన ఆలోచన ప్రకారం ఎప్పుడు కార్యాలు చేయకూడదు. నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తున్నది. నేను బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత సేవకి వెళ్ళాలనుకున్నాను. ఆ సమయంలో దేవుడు ఈ లంబాడీస్ మధ్య సేవ చేయటానికి నన్ను ప్రేరేపించాడు. అక్కడికి వెళ్ళటానికి నా దగ్గర ఏమీ లేవు. మా పెద్దక్క అప్పుడు నర్సుగా పనిచేస్తూ ఉన్నది. అలాంటి సమయంలో మా అక్కకి చెప్పాను, ఇట్లా వెళ్ళాలంటే చిన్న డబ్బులు కూడా లేవు, నా దగ్గర లేవు, మరి ఒక 2-3 రోజులైనా ఉంటే జీతం వస్తుంది, నీకు ఇస్తానని చెప్పింది. మరి ఈలోపు నాకేం వెళ్ళిపోవాలని ఆలోచన, దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. సరే, డబ్బు లేకపోయిందని నేను బయలుదేరగానే మా అక్క నాకు ఒక 50 రూపాయలు మాత్రమే ఇచ్చింది ఆ దినాల్లో. మరి అది 1989వ సంవత్సరం. ఆ డబ్బు తీసుకుని వెళ్ళాను. అది ఛార్జీలు పెట్టుకోగా నాకు చివరికి 10 రూపాయలు మాత్రమే మిగిలింది. ఆ 10 రూపాయలతో నేను సేవ ప్రారంభించాను. సంవత్సరం పాటు వారి మధ్య నేనున్నాను. ఎన్నడూ దేవుడు నాకు కొదువు చేయలేదు. నేను బ్రతకటమే కాకోకుండా నా చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రజలకు, ఆ ట్రైబల్ ప్రజలకి నేనే ఆహారం పెట్టేవాడిని. కొన్నిసార్లు ఆ చుట్టుపక్కల నుంచి వేరే ప్రజలు అక్కడికి వచ్చి నన్ను చూచి వాళ్ళు అనేవాళ్ళు, పాస్టర్ గారు మీరు ఏ ఊరండి ఇక్కడికి వచ్చారు అని ఒక ఆయన అడిగాడు నన్ను. నేను చెప్పాను. ఆయన ఒక మాట ఏమన్నాడంటే, అయ్యా, ఏ తల్లి కన్న బిడ్డవో కానీ మరి వీళ్ళందరికీ నువ్వు సహాయం చేస్తున్నావు, అసలు ఇలా ఎవరు చేయరండి అన్నాడు. వాస్తవంగా 10 రూపాయలు తేలినటువంటి దేవుడు నన్ను పోషించడమే కాకుండా నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు కూడా సహాయం చేసేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించాడు. కారణం ఏంటంటే, దేవుడు ఏం చెబుతాడో అది చేసినప్పుడు దేవుని యొక్క ప్రొవిజన్, ఆయన సప్లై ఎన్నటికీ కొదువు కాదు. ఒక భక్తుడు అంటాడు, దేవుడు చెప్పింది చేసినప్పుడు దేవుడు నీకు ఏ కొదువ చేయుడు అని అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నీతో ఏం చెబుతున్నాడు, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేయమని చెబుతున్నాడు, ఒకసారి ఆలోచించే. కాబట్టి దేవుడు చెప్పిన దాని కొరకు కనిపెట్టుకో, ప్రార్థించు. మొదట తొందరపడి ఎక్కడికో వెళ్ళిపోవద్దు. దేవుడేం చెబుతున్నాడో ఆలోచించే. లేక వ్యాపారమా, లేదా చిన్న కూలి చేసుకోమన్నాడా, లేదా ప్రస్తుతానికి దేవుడు ఇంట్లోనే ఉండిపో అని చెబుతూ ఉన్నాడా? దేవుని స్వరాన్ని విని ఆయన మాట ప్రకారంగా చేయాలని ప్రభునామంలో నీకు మనవి చేస్తున్నాను. ఇక రెండవది, ఈ పాఠంలో నుంచి మనం నేర్చుకునేటువంటి విషయం ఏమంటే, కరువు వస్తుందని దేవునికి ముందే తెలుసు. కాబట్టి నిన్ను పోషించే వారిని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఇది నమ్మండి. తన బిడ్డలకి కరువు వస్తుందని దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. లోకానికి కరువు వస్తుందని దేవునికి ముందే తెలుసు.
లోకస్తులు ఆయన స్వరాన్ని వినరు, ఆయన మాటకి లోబడరు. కానీ దేవుని బిడ్డలు ఆయన స్వరాన్ని వింటారు, లోబడే మనస్తత్వం గలవారు. కాబట్టి దేవుడు అనుకున్నాడు, నా బిడ్డల కొరకు నేను వీరిని సిద్ధపరచాలి, ద ప్రొవిజన్ని సిద్ధపరచాలి, ఆహారాన్ని నేను సిద్ధపరచాలి అని దేవుడు ముందుగానే అనుకున్నాడు. అందుకే ఇక్కడ లేఖనం ఏం చెబుతుందంటే 4వ వచనంలో, ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని. దేవుడు అంటున్నాడు, నేను కాకులకు ఆజ్ఞాపించితిని. ఇంకా కరువు రాలా. దేవుడు అంటున్నాడు, నేను కాకులకు ఆజ్ఞాపిస్తాను అంటలా, నేను ఆల్రెడీ ఆజ్ఞాపించితిని. దేవుని బిడ్డ, నిన్ను ఎలా పోషించాలో దేవునికి తెలుసు. నువ్వు నీ జీవితాన్ని గురించి చింతపడుతున్నావు, కానీ దేవుడు ఆల్రెడీ నీ జీవితాన్ని గురించి ఆలోచించేశాడు. చూడండి, కష్టకాలంలో, ఇబ్బందుల్లో మనము మన గురించి ఆలోచించేయం, మన బిడ్డల గురించి ఆలోచన చేస్తాం. ఒకవేళ నువ్వు పొలంలోకి వెళ్ళావు, నీ పొలమంతా చూస్తే పొలమంతా ఎండిపోయినట్టుంది, నువ్వు అనుకున్నటువంటి పంట వచ్చేటట్టుగా లేదు, నువ్వు విత్తినటువంటి విత్తనాలు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఆ సమయంలో నువ్వేమనుకుంటావు? నేను ఎలా బతకాలా అనుకో, నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలా అని నువ్వు ఆలోచన చేస్తావు. మనం మానవులం, బిడ్డల గురించి ఆలోచన చేస్తున్నామే. మరి మన దేవుడు పరలోకపు తండ్రి తన బిడ్డల గురించి ఆలోచించేయడా? ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఈ లోకానికి కరువును అనుమతించిన వాడెవరు? అసలు 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదు, మంచు పడకూడదు అని ఆజ్ఞాపించిన వాడెవరు? దేవుడే. లోకస్తుల యొక్క పాపం వలన, మానవుల యొక్క పాపం వలన మనుషులను శిక్షించాలి అనుకున్నవాడు దేవుడే. కనుక దేవుడు ఈ భూమి మీదకి ఏదైనా రప్పించాలనుకున్నప్పుడు అది నీతిమంతుల మీదకి వస్తుంది, అనీతిమంతుల మీదకి వస్తుంది. అందుకే ప్రభు అంటాడు మంచి విషయంలో మాట్లాడుతూ, దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు, సూర్యుని ఉదయింపచేస్తున్నాడు. అలాగే ఈ లోకం మీదకి దేవుడు ఉపద్రవాన్ని అనుమతించినప్పుడు, తుఫాను అనుమతించినప్పుడు, కరువును అనుమతించినప్పుడు నీతిమంతులకి వస్తుంది, అనీతిమంతులకి వస్తుంది. అయితే ఆ నీతిమంతుల కొరకు దేవుడు తప్పకుండా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే లేఖనం సెలవిస్తున్నది, నేను ఆజ్ఞాపించి తిని. ఈ మాట 2 సార్లు చెప్పబడింది. 8వ వచనంలో, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక ఎదవరాలికి నేను సెలవిచ్చి తిని. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ చేతికొచ్చే ఏదైనా, అది భీమే కావచ్చు, డబ్బే కావచ్చు, ఏవైనా కానీ దేవుడు నీ యొద్దకే పంపుతున్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళటం లేదు, నీ దగ్గరికి దేవుడు పంపిస్తూ ఉన్నాడు. అది ఏ రూపంలో ఉన్నా రాని, తల్లి నుంచా, తండ్రి నుంచా, బంధువుల నుంచా, గవర్నమెంట్ నుండా, అది ఎక్కడి నుంచి అన్నా రాని, వాస్తవం ఏంటంటే దేవుని చేతిలో నుండి నీకు వస్తుంది. కాబట్టి నీ పరిస్థితులను బట్టి బాధపడద్దు. కృపగలిగిన దేవుడు ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, నీవు ఈ ఉపద్రవం పోయేంత వరకు అక్కడ దాగియుండుము అన్నాడు 3వ వచనంలో. వాగు దగ్గర దాగియుండుము, నువ్వు అక్కడే ఉండు, ఆహారాన్ని నేను పంపిస్తాను. కాబట్టి దేవుడు మన కొరకు సమస్తాన్ని ముందుగానే సిద్ధపరిచాడు. ఈ కరోనా ఆ కష్టకాలంలో కూడా దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు. రేపటిని గురించి నువ్వు చింతపడొద్దు. ఈ దేవుడు ఈ రోజున నిన్ను పోషించే దేవుడు భవిష్యత్తులో కూడా నిన్ను పోషించగలడు. ఇక 3వది, మనము ఆ క్రిందకి వచ్చినట్లయితే కొంతకాలానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాగు ఎండిపోయినది. 7వ వచనం చూడండి, కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయెను. కాకులు ఆహారం తీసుకొస్తున్నాయి, కానీ నీరు లేదు. నీరు లేనప్పుడు మరి తాను ఏ విధంగా బ్రతకగలడు? ఆహారం తింటే సరిపోదు కదా. కాబట్టి నీరు ఎండిపోవటము అనేది ఏం తెలియచేస్తుందంటే, దేవుని యొక్క మాట కొరకు మరలా ఎదురు చూడమని తెలియచేస్తున్నది.
కాబట్టి వెంటనే దేవుని వాక్కు మరలా అతనికి ప్రత్యక్షమైంది. 8వ వచనంలో, అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. ఇక్కడ రెండోసారి కూడా దేవుడు పలానా చోటకెళ్ళి అచ్చట ఉండు, ఇంతకుముందు కూడా అచ్చట ఉండు అంటే దేవుడు చెప్పిన చోట మనం ఉండాలి, దేవుడు చెప్పిన చోటకే వెళ్ళాలి. కాబట్టి దేవుడు మరలా చెబుతున్నాడు, ఇప్పుడు వెళ్ళి సీదోను పట్టణంలో అచ్చట ఉండు, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి, ఇక్కడ కూడా దేవుని మాట విన్నాడు ఈ దైవజనుడు. అయితే దేవుడు సారేపతుకి ఎందుకు పంపించాడంటే ఈ దైవజనుడిని పోషించటం కొరకు. కానీ మనం లేఖనం చదివితే దైవజనుడు పోషించబడటానికి బదులు దైవజనుడు యొక్క రాక వలన విధవరాలి కుటుంబం పోషించబడింది. గమనించండి, ఇక్కడ దేవుడేమో అతన్ని పోషించటం కొరకు నేను విధవరాలకి సెలవిచ్చాను, నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే ఆ స్త్రీ కుటుంబం పోషించబడింది. దానికి కారణం ఇక్కడున్నటువంటి స్త్రీ ఒక విధవరాలు, ఆమె దిక్కులేనటువంటిది, ఆమెకెవరు సహాయం చేసేవారు లేరు. అయితే ఆమె హృదయము దేవుని ఎడల యథార్థమైనది, ఆమె దాతృత్వం కలిగినటువంటి స్త్రీ. కాబట్టి దేవుడు అనుకున్నాడు, దాతృత్వం కలిగినటువంటి ఈ నా బిడ్డను నేను పోషించాలి. కాబట్టి కరువులో ఆ స్త్రీని దేవుడు ఎలా పోషించాడు? ఆ స్త్రీకి దేవుడు నేర్పించిన ఒక పాఠము, లేక ఆ స్త్రీ చేసిన ఒక కార్యము ఏంటంటే ఇవ్వటం, ఇత్తటం ద్వారా ఆమె జీవితంలో కరువు కాలంలో కూడా ఆమె పంట కోసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ ఈ దైవజనుడు దేవుడు చెప్పినట్టుగా బయలుదేరి వెళ్ళాడు. 10వ వచనం, అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను చూచాడు. బహుశా దేవుడు చెప్పినటువంటి స్త్రీ ఈమెనేమో అనుకున్నాడు. చూద్దాం, పరీక్షిద్దాం అనుకుని ఆమెతో అన్నాడు, కొంచెం నీళ్లు నాకు తెమ్మని తీసుకురమ్మని వేడుకొనెను. అమ్మా కొన్ని నీళ్లు అన్నాడు. ఆమె నీళ్లు తేవటానికి వెళ్ళింది. అతనికి అర్థమైంది బహుశా ఈ స్త్రీనే అయి ఉంటుంది అని. వెంటనే మరలా ఇంకొక మాట అడిగాడు, నాకు ఒక చిన్న రొట్టె ముక్క తీసుకురా అని అడిగాడు. అప్పుడు ఆమంది, అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిననెను. ఎప్పుడైతే ఆమె రొట్టె లేదయ్యా, కాకపోతే కొంత పిండి ఉంది, ఆ పిండితో నేను రొట్టె చేసుకోవాలనుకుంటున్నాను, ఇక చనిపోయే పరిస్థితుల్లో మేమున్నాము అని చెప్పిందో దైవజనునికి నిర్ధారణ అయిపోయింది, దేవుడు చెప్పినటువంటి స్త్రీ ఈమె. ఎందుకంటే నీళ్లు తెమ్మన్నప్పుడు ఆమె నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది, ఆహారం పెట్టమన్నప్పుడు మాకే లేక మేము చచ్చిపోతుంటే నువ్వేంటయ్యా మా దగ్గరకు వచ్చేవని అనలా. ఆమె ఉన్న పరిస్థితి చెప్పింది. అయ్యా యెహోవా జీవము తోడు అన్న మాట ఏం తెలియచేస్తుందంటే ఈయన దైవజనుడు అని ఆమె గుర్తించింది. రెండవది, ఈమె కూడా దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి స్త్రీ. మూడవది, ఆమె దాతృత్వం కలిగినటువంటి స్త్రీ. ఇవి ఈ స్త్రీనే అనే నిర్ధారణ ఈ దైవజనుడికి కలుగు చేసినాయి. కాబట్టి ఈ దైవజనుడు వెంటనే అన్నాడు 13వ వచనంలో, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. ఇక్కడ గమనించారా, దేవుడు అంటున్నాడు ఆ దైవజనుడి ద్వారా భయపడవద్దు. దేవుని బిడ్డలారా, కరువు, కష్టాలు, ఉపద్రవాలు సహజమే. దేవుడు అసలు ఈ కష్టాలు ఎందుకు తీసుకురావాలి అని కొంతమంది సనుక్కునే వాళ్ళు ఉన్నారు.
సృష్టికర్త ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది. అదే సమయంలో తన బిడ్డల్ని ఎలా పోషించాలో దేవునికి తెలుసు. కాబట్టి నీ కొరకు దేవుడు నిన్ను పోషించే వారిని సిద్ధపరిచాడు. అది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఏలియాను పోషించడానికి కాకులను సిద్ధపరిచాడు. అలాగే ఏలియాను పోషించడానికి విధవరాలను సిద్ధపరిచాడు. అలాగే విధవరాలను పోషించడానికి దేవుడు ఏలియాను సిద్ధపరిచాడు. అయితే ఏలియా ఏమైనా ఆమెకి ఆర్థిక సహాయం చేశాడా, పిండిచ్చాడా, నూనెచ్చాడా అంటే అది కాదు. ఏలియా అభయాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆ దైవజనుడు ఆ ఇంటికి వెళ్ళటం ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, దైవజనుడు మీ ఇంటికి రావటం ఆశీర్వాదం. ఈ విషయాన్ని ఎప్పుడు గమనించండి. నా జీవితంలో నేను నేర్చుకున్న ఒక పాఠం ఏంటంటే, మా ఇంటికి ఏ దైవజనుడు వచ్చినా మేము ఆతిథ్యం ఇచ్చేవారు. ఏ దైవజనుడు వచ్చినా కానుక ఇచ్చేవాడిని. నేను నమ్మింది ఒకటి, ఆ దైవజనుడు, నేను దైవజనుడినే కదా, ఆ దైవజనుడు ఎవరో అని నేను పంపించేవాడిని కాదు. యేసు నామములో వచ్చాడు, నా ప్రభువు నామంలో వచ్చాడు గనుక నా ప్రభువు నామంలో నేను సహాయం చేస్తే దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రభు అంటాడు, నా నామములో ఈ చిన్నవారిలో ఒకరిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టు, నీతిమంతుడని నీతిమంతుడికి గ్లాసుడు చల్లనీళ్ళు ఇచ్చువాడు దాన్ని ఫలాన్ని పోగొట్టుకోడు అన్నాడు. నీళ్లకే దేవుడు ప్రతిఫలం ఇస్తే, ఇక ఆహారం పెడితే, ధన సహాయం చేసినప్పుడు దేవుడు ఎందుకు మనకి సహాయం చేయడు? కాబట్టి దేవుని బిడ్డలారా, కరువు నుండి విడుదల పొందటానికి గొప్ప సూత్రం ఏంటంటే, నీకున్న పట్టెడి పిండిలో నుండే కొంచెం రొట్టె నువ్వివ్వటం నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ ఆయన అన్నాడు, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చెయ్యి. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం తీసుకురా, మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. గమనించారా? నాకు ఒక చిన్న అప్పం ఇవ్వు. ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, తరువాత నీకు నీ కుటుంబం కొరకు అప్పములు చేసుకో. ఇంతక మేమంది, పట్టిడి పిండే ఉందయ్యా, మేము అప్పం చేసుకుని తిని చచ్చిపోవాలనుకుంటున్నాం. కానీ నేనేమంటున్నాడు, భయపడొద్దు, నువ్వు నాకు ఒక చిన్న అప్పం ఇచ్చావా, దేవుడు నీకు అనేక అప్పాలు ఇస్తాడు, సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలరా, దేవుని బిడ్డలు దరిద్రులు ఎప్పటికీ కాదు. ఆకలితో చచ్చిపోయేవాళ్ళు దేవుని బిడ్డలు కాదు. దేవుని బిడ్డలను దేవుడు ఎప్పుడు పోషిస్తాడు. నువ్వు దేవుని మాటను నమ్మితే దేవుడు తన మాటను ఎప్పుడు నిలబెట్టుకుంటాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే, నీకు సమృద్ధి ఉన్నా దేవునికి ఇవ్వాలి. నీకు తక్కువే ఉన్నదా పిండి, దాంట్లో ఈ కరువు నుంచి నేను ఎలా విడుదల పొందాలి? నువ్వు కరువు నుంచి విడుదల పొందాలంటే ఖచ్చితంగా ఇవ్వటం నేర్చుకోవాలి. ఈ రోజున దేవుడు ఈ వచనాన్ని, ఈ వర్తమానాన్ని చెప్పడానికి నన్ను ఎందుకు ప్రేరేపించాడంటే, నేను రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కుటుంబాల కొరకు ప్రార్థించాను. ఈ ఉదయకాలమే సేవకుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను. సేవకులు మరి ఎంత ఇబ్బందులు పడుతున్నారని. అదే సమయంలో నా సంఘం జ్ఞాపకం వచ్చింది. నా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో కదా అని అనిపించింది. నా ప్రజలకి నేనేమీ ఇవ్వలేను, నేను అందరికీ తీసుకొచ్చి ఏమి ఇవ్వలేను. అయితే నా ప్రజలకు దేవుడు అన్నీ ఇవ్వగలడు. నేను ప్రార్థిస్తూ ఉన్నాను, అయితే నా ప్రార్థన ఆలకిస్తాడు. అయితే ప్రజలు చేయవలసింది ఒకటి ఉంది, వారు ఇవ్వటం నేర్చుకోవాలి. ఉన్న దాంట్లోనే ఇవ్వండి. నేను మన అసెంబ్లీ సాగడి సేవకులకు కూడా ఇదే మాట నేను రాశాను. సేవకులారా, ఈ కష్టాల్లో దేవుడు మనల్ని పోషిస్తాడు. అయితే నువ్వు చేయవలసింది ఒకటి ఉంది. నీకున్న ఆ కొద్ది పిండిలో నుంచి ఒక చిన్న అప్పం నువ్వు దేవునికి, నీ చుట్టుపక్కల ఉన్న వారికి, నీకున్న దాంట్లో దశంభాగం ఖచ్చితంగా ఇవ్వు. పట్టెడి పిండిలో దశంభాగం ఇంతే అవుతుంది. అదే ఒకవేళ నీ దగ్గర బస్తా బియ్యం ఉన్నట్లయితే దశంభాగం అంత అవ్వచ్చు. కానీ ఇక్కడ దేవుడు అడుగుతుంది అంతా ఇంత అనేది కాదు, నీకు ఉన్న దాంట్లో కొంచెం ఇవ్వటం. మనం ఎప్పుడైతే ఇస్తామో దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. ప్రత్యేకంగా మీలో కొంతమంది అనుకోవచ్చు,
పాస్టర్ గారు ఈ కరువు కాలంలో ఈ వర్తమానం ఎందుకు చెబుతున్నాడని నా సంఘం కొరకు చెబుతున్నాను, నేను నమ్మే ప్రజల కొరకు చెబుతున్నాను. మిగిలినటువంటి వారు ఈ సత్యాన్ని నమ్మనివ్వండి, నమ్మకపోనివ్వండి, షెకైనా సంఘం నమ్మి తీరాలి. కారణం, షెకైనా విశ్వాసులను నేను ప్రేమిస్తున్నాను. నా ప్రజలు దీవించబడాలి. నా ప్రజలు కరువుతో చావటానికి వీల్లేదు, కరువుతో అలమటించడానికి వీల్లేదు. నా ప్రజల పైన, నా యొక్క షెకైనాలో ఉన్నటువంటి విశ్వాసుల పైన దైవ దీవెన ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ కొరకు నేను చెబుతూ ఉన్నాను, మీరు దీవించబడాలి అంటే దేవునికి ఖచ్చితంగా ఇవ్వాలి. దేవునికి ఇచ్చి చూడండి, దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. మీకు నేను చేయగలిగిన మహోపకారం ఏంటంటే ప్రార్థన చేయటం, దేవుని సత్యాన్ని మీకు చెప్పటం. అది మీరు పాటించితేరా దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు మీ పాస్టర్గా నేను ఎవరినో మీకు తెలుసు. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి ఇతరులు నమ్మినా నమ్మకపోయినా, నా సంఘం, దేవుడు నాకు అప్పగించినటువంటి ప్రజలు తప్పక నమ్ముతారు, ఆ సత్యానికి లోబడతారు, దీవించబడతారని ఈ మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. అందుకే దైవ గ్రంథంలో కొన్ని వచనాలు చూద్దాం. మత్తయి సువార్తలో యేసయ్య చెప్పినటువంటి మాట చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారయుండుడి. ఏ పరిస్థితుల్లో? దేవుని బిడ్డలు అన్ని పరిస్థితుల్లో కనికరం గలవారై ఉండాలి. నీ గురించి ఆలోచించేయద్దు. నేను కరువులో ఉన్నాను, నాకున్నది ఇచ్చేస్తే ఏమైపోద్దో అని చింతే పడద్దు. మన దేవుడు నమ్మదగినవాడు కనుక బీదలున్నారు, కనికరపడండి. ప్రభు అంటున్నాడు 38వ వచనంలో, ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడినని చెప్పాను. ఏ కొలత అంటే అర్థం ఏంటి? నువ్వు దాతృత్వంతో ఇస్తున్నావా? దేవుడు కూడా నీకు ఇచ్చేటప్పుడు దాతృత్వంతో ఇస్తాడు. మీరు ఆలోచన చేయండి. మరి నీ ఒడిలో కొలుతురు అంటే అర్థం ఏంటో తెలుసా? కొంతమంది ఏం చేస్తారంటే ఇలాగ బియ్యం కొలిసి జాగ్రత్తగా తీసుకొచ్చి మన ఒడిలో పోస్తారు. దేవుడు అలా ఇవ్వడు. దేవుడు బయటకు కొలిసి నీ ఒడిలో పోయాడు. దేవుడు ఏం చేస్తాడంటే ఆ మరకానో లేకపోతే ఆ చేరునో నీ ఒడిలో పెడతాడు. మూట తీసుకుని దీంట్లో పోస్తాడు. పోసి దాన్ని కుదిలిస్తాడంట. ఎందుకంటే అది ఇంకా దిగాలని, నా బిడ్డకి ఇంకా ఇవ్వాలి కాబట్టి. పోస్తూ నిండిపోయినప్పుడు అవి జారిపోతాయి. ఆ సమయంలో ఆ బియ్యం ఇది ఇట్లా పట్టుకుని ఆ బియ్యం దీంట్లో పోయి అని అనడు దేవుడు. జారిపోయిన బియ్యంలోనే ఇదిగో పోస్తాడు. కారణం ఏంటంటే దేవుడు ఇచ్చేటప్పుడు సమృద్ధిగా ఇస్తాడు. ఇక్కడ దేవుడు ఎప్పుడూ కూడా తన గుప్పిడితో ఇస్తాడు. మన గుప్పిడి చాలా చిన్నది. మన గుప్పిలితో మనం ఇవ్వటం నేర్చుకున్నప్పుడు దేవుడు తన గుప్పిలితో ఇస్తాడు. ఇక్కడ నాకు ఒక చిన్న కథ జ్ఞాపకం వస్తున్నది. చైనా దేశంలో ఒక విధవరాలు తన కుమారుడిని తీసుకుని మార్కెట్కి వెళ్ళిందట. ఆ మార్కెట్లో సంతలో ఆ చెర్రీస్ అమ్మేటువంటి ఆయన రోడ్డు మీద పక్కన కూర్చొని ఉన్నాడు. ఈ పిల్లవాడు నాకు చెర్రీస్ కావాలి మమ్మీ అని అడుగుతుంటే ఈమె విధవరాలు బీదది, పాపం బిడ్డ కొనలేక ఊరుకోరా డబ్బులు లేవు అంటుంది. కానీ పిల్లోడు మాత్రం అడుగుతూ ఉన్నాడు. అమ్మ దగ్గర డబ్బులు లేవని, అమ్మ ఎంత కష్టపడుతుందోనని బిడ్డకేం తెలుస్తుంది, అమ్మ కొనిపెట్టింది కదా అనుకుంటాడు. కానీ బిడ్డను తల్లిని అడుగుతుంటే ఆ తల్లి ఏమి ఇవ్వలేకపోతుంది. ఆ సమయంలో ఆ చెర్రీస్ అమ్మేటువంటి ఆయనకి జాలి కలిగి, బాబు చెర్రీస్ కావాలా అన్నాడంట. తల ఊపాడు. వాడు తీసుకోమన్నాడంట. వాడు తీసుకోలా. తీసుకోయా అని అన్నాడంట. ఈసారి వాళ్ళ అమ్మ వైపు చూచాడు.
వాళ్ళ అమ్మ కూడా ఏమందంటే, సరే ఆయన పెద్ద ఆయన ఇస్తున్నాడు కదా తీసుకోరా అందంట. అయినా వాడు తీసుకోవట్లే. అప్పుడు పెద్ద ఆయన అన్నాడంట, సరే నేనే పెడతాను రారా అని ఆ చెర్రీసు తీసి వాడు ఒళ్ళో పోసాడు. వాడు సంతోషంగా ఆ చెర్రీసు అంటే ఎర్రగొంటి చూసారా, అవి చెర్రీస్ అనేటువంటి ఒక పండ్లు, అవి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. వాళ్ళమ్మ అడిగిందంట వాడిని, కాదురా తీసుకొని ఆయన చెబుతుండే ఎందుకు తీసుకోలేదు? అప్పుడు అన్నాడంట, అమ్మ నేను తీసుకుంటే నాది చిన్న గుప్పిలి, నాకు కొన్నే వస్తాయి, ఆయనే పెడతాడేమో ఆయన చేత్తో అని చూస్తున్నాను అని అన్నాడంట. వాళ్ళమ్మ, భలేవాడవరా నువ్వు అంటే వాడు అన్నాడంట, అందుకే మమ్మీ నాకు ఇన్ని వచ్చినాయి. అవును దేవుని బిడ్డలారా, మనం ఇచ్చేది చిన్న చెయ్యి, ఇది చిన్నది, నా దేవుని హస్తం పెద్దది. నేనిస్తే నా దేవుడు తన హస్తంతో ఇస్తాడు. కాబట్టి నీవు దేవుని హస్తంతో పొందుకోవాలనుకుంటున్నావా? అలాగైతే నీ హస్తంతో ఇచ్చి చూడు. అందుకే దేవుడు అంటున్నాడు, దిగజారునట్లు కొలుస్తారు. మరి ఒక వచనం చదువుదామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా ఇత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. మనం కొంచెంగా విత్తితే కొంచెమే పంటకు వస్తాం. నీకు ఎకరం భూమి ఉంది, నువ్వు కొన్ని విత్తనాలు వేసావనుకోండి పంట కొంచెం వస్తుంది. కానీ ఎకరానికి వేయవలసినటువంటి పంట అంత విత్తనాలన్నీ వేసావనుకో, ఆ ఎకరము ఎంత పంట ఇవ్వగలదో అంత పంటను నువ్వు సమృద్ధిగా కొయ్యగలవు. కాబట్టి దేవుని బిడ్డలు, దేవునికి ఇవ్వటంలో ఎన్నడూ కూడా పిసినారితనంగా ఉండొద్దు. నువ్వు దశంభాగం ఇవ్వాలా, దశంభాగం ఖచ్చితంగా. నేను చాలాసార్లు అనుకుంటాను, దేవుడు నాకు ఎంత అధికంగా ఇస్తే అంతగా నేను ఇవ్వాలి. కొన్నిసార్లు నేను ప్రార్థన చేసిన దినాలు కూడా ఉన్నాయి. ప్రభువా, నేను ఈ ప్రజలకు సహాయం చేయాలనుకుంటున్నాను, నాకు నా హస్తాలను బలపరచు, నువ్వు నాకు ఇవ్వు, నేను ఈ ప్రజలకు ఇస్తాను. అలాగూ నేను చేసిన ప్రార్థనలు దేవుడు ఎన్నోసార్లు విన్నాడు. కారణం, దేవుడు కోరుకునేది ఏంటంటే బీదలను దేవుడు చూస్తూ ఉన్నాడు, వీళ్ళకి సహాయం చేయాలి అనుకుంటున్నాడు. అయితే ఆ బీదలు దేవుని దగ్గర కొన్నిసార్లు అడగలేరు, వారు దేవుణ్ణి ఎరగనటువంటి వారు. అయితే నా బిడ్డలైనా నన్ను అడగాలి, నా బిడ్డలు దాతృత్వం కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే మలాకీ గ్రంథంలో కూడా ఏముందంటే, ఇది చేసి నన్ను శోధించిన ఎడల, ఏది చేసి 3వ అధ్యాయం 10వ వచనంలో మలాకీ గ్రంథంలో, దశంభాగం ఇచ్చి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలనని విస్తారమైన దీవెనలు కృమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ రోజున ఈ కరోనా సమస్య వలన కొంతమందికి సగం జీతమే వస్తుంది. ఫుల్ జీతం వచ్చినప్పుడే నీ కుటుంబం గడపటం కష్టంగా ఉండుండొచ్చు. మరి హాఫ్ వస్తే పరిస్థితి ఏంటి అసలు? కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఫుల్ జీతం వచ్చిందా, హాఫ్ వచ్చిందా, లేకపోతే నీ జీతానికి డబల్ వచ్చిందా? కాదు, నువ్వు దేవునికి ఇస్తున్నావా? నువ్వు ఇచ్చితే దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఇవ్వటము అనేటువంటిది విత్తనం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, సమృద్ధిగా విత్తువాడు విత్తాలి, విత్తకుండా పంట లేదు. నమ్మండి, నువ్వు కోటీశ్వరుడు అనుకో, ఆ కోట్ల రూపాయల్లోనే నువ్వు దేవునికి విత్తనం ఇవ్వాలి, నిన్ను దేవుడు ఇంకా అత్యధికంగా దీవిస్తాడు. నువ్వు బీదవాడువా, ఆ బీదతనంలోనే ఇవ్వాలి. ఆ సారేపత స్త్రీ బీదతనంలో ఇచ్చింది కదా. అయ్యో నాకేమైపోద్ది, నేను నా బిడ్డ తినాలనుకుంటే ఈయనొచ్చి పడ్డాడే అనుకోలా. ఆ దైవజనుడు మాట నమ్మింది, విత్తింది. దేవుడు ఎంతటి ఆశీర్వాదాన్ని ఆమెకి ఇచ్చాడంటే, ఆమె సంవత్సరం పాటు తాను, తన బిడ్డ, తన కుటుంబంలో ఉన్నవారు, మిగిలిన వారు కూడా పోషించబడ్డారు. కాబట్టి ఆహారము ఈ దేవునికి ఇవ్వటం అనేది విత్తనం.
అందుకే చూడండి 10వ వచనంలో 9వ అధ్యాయం 10వ వచనంలో, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడంట విత్తటానికి విత్తనము, తినటానికి ఆహారము ఇస్తాడు. నువ్వు ఏ పండైనా తీసుకో, ప్రతి పండులో విత్తనం ఉంది. ఆ విత్తనము నువ్వు తినటం కొరకు కాదు దేవుడు ఇచ్చింది. ఇప్పుడు మామిడికాయ ఉన్నది, మామిడికాయకి ఆహారం ఉంటుంది, అంటే దాని గుజ్జు ఉంటుంది, అది మాత్రమే నువ్వు తినాలి. విత్తనాన్ని ఎత్తాలి. కొన్నిసార్లు అక్కడక్కడ మొక్కలు చూస్తాం రోడ్ల మీద, ఎవరో తిని అవతల పడేసి ఉంటారు. కొన్నిసార్లు రాగి చెట్లు, కొన్ని నేరేడు చెట్లు కనపడతా ఉంటాయి రోడ్ల పక్కమటి. ఆ నేరేడు చెట్టు ఎవరేసారు? ఎవరో నేరేడు కాయలు తిన్నారు, విత్తనం పడేసారు, వెళ్ళిపోయారు. అది ఈరోజు చెట్టు అయింది. ఈరోజున అనేక వేల మంది దాని ఆహారాన్ని తింటున్నారు. విత్తనములో అంత శక్తి ఉంది, నువ్వు ఇచ్చే దాంట్లో అంత శక్తి ఉంది. నువ్వు తినేది ఆ పూటకి నీకు శక్తినిస్తుంది, కానీ నువ్వు విత్తేది అది మహింపరచబడి బహుశక్తివంతంగా తయారై నీకు, నీ బిడ్డలకు, రాబోయే తరాలకు కూడా ఆహారాన్ని అందిస్తుంది. అందుకే పౌలు ఏమంటున్నాడు చూడండి, మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు, అంటే పూర్ణమైనటువంటి ఔదార్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. అంటే అర్థం ఏంటంటే, ఈ రోజు నువ్వు విత్తినటువంటి విత్తనము నీకు పంటనిస్తుంది. ఆ పంటలో నుండి నువ్వు తినటమే కాకోకుండా నువ్వు ఇతరులకి ఇవ్వటం ద్వారా నీ ఔదార్యము పరిపూర్ణమవుతుంది. అందుకే 11వ వచనం, ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. అంటే అర్థం ఏంటంటే, పౌలు అంటున్నాడు, మీరు దైవజనులకు ఇస్తున్నారు, దైవజనులమైన మేము మీ పక్షంగా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆ ఆహారాన్ని తినేటప్పుడు దేవునికి కృతజ్ఞతలు, దేవా ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు. అయితే ఈ ఆహారం ఎవరి ద్వారా వచ్చింది? ఇదిగో మా విశ్వాసుల ద్వారా వచ్చింది, ఒక బీద విధవరాల ద్వారా వచ్చింది, ఇంకొక వ్యక్తి ద్వారా వచ్చింది. కనుక ఆ కృతజ్ఞత వలన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మా సంఘంలో ఒక పెద్ద ఉండేది, రుద్రాలు. పాపం ఆమె ఎక్కడి నుంచో నడుచుకుంటూ వచ్చేది. నడుచుకుంటూ ఒక వాటర్ బాటిల్ తెచ్చుకుని ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, అయ్యా నాకు నీళ్ల కొరకు ప్రార్థన చేయ్యా, నాకు బాగాలేదు ఆరోగ్యం అని చెప్పి ప్రార్థన చేయించుకునేది. ప్రార్థన చేసిన తర్వాత 10 రూపాయలు ఇచ్చేది నాకు. మీరు నమ్ముతారో లేదో, నేను చాలా ఆప్యాయతగా తీసుకునేవాడిని ఆ 10 రూపాయలు. కారణం, అవ్వ ఆ 10 రూపాయలతో ఆటో ఎక్కి రావచ్చు, కానీ పాస్టర్ అయ్యకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో దాన్ని ఆ 10 రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని నాకు ఇచ్చింది. ఉన్నవాళ్ళు వేలు ఇవ్వచ్చు, ఆ వేలు ఎంతో ఈ 10 రూపాయలు కూడా అంతే విలువైనది దేవుని దృష్టిలో. అది ప్రశస్తమైనది దేవుని దృష్టిలో. నేను కూడా అది ప్రశస్తమైనదిగానే తీసుకుంటాను. కారణం ఏంటంటే, అవ్వ దీవించబడాలి, అవ్వకు దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి, అవ్వ కుటుంబాన్ని దేవుడు దీవించాలి. అలాంటి హృదయంతో నేను దాన్ని తీసుకునేవాడిని. అందుకే చివరిగా 2 వచనాలు చదువుదాం. ఇక్కడ పౌలు ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడో చూడండి ఇవ్వటాన్ని గురించి. ఎలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగు చేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. అంటే మనము ఆహారాన్ని మన చుట్టూ ఉన్న వారికి, మరి పరిశుద్ధులకు, ముఖ్యంగా బీదలైనటువంటి దేవుని బిడ్డలకు సహాయం చేసినప్పుడు, వారు దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నప్పుడు మన పరిచర్య విస్తరిస్తుంది. అంతేకాదు దేవునికి మహిమ వెళుతూ ఉన్నది. ఎంతమంది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తారు? 13వ వచనం, ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును
ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. మనం ఇవ్వటం ద్వారా ఒకటి, దేవా వీళ్ళకి ఇలాంటి దాతృత్వ హృదయం ఇచ్చేవే అని వారు కూడా దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు కనుక దేవుని నామం మహింపరచబడుతుంది. 14వ వచనం, మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమైన ప్రార్థన చేయుచు మిమ్మును చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. పౌలన్నాడు, ఇవ్వటం అనేది ఒక కృప. మన ప్రభువు కృపగలవాడు. మన ప్రభు యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీ దారిద్ర్యము తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని మీ కొరకు దరిద్రుడాయను అన్నాడు కదా. అంటే ఇవ్వటము అనేది కృప. కాబట్టి పౌలు ఇవ్వటాన్ని కృపతో పోల్చాడు. రెండవది, చెప్పశక్యముగా అని వరము అంటున్నాడు. ఈ వరం అందరికీ లేదు, ఆ దాతృత్వ హృదయం. కాబట్టి ఈ విధవరాలు దాతృత్వ హృదయం కలిగింది. ఏ పరిస్థితుల్లో? సంపన్న స్థితిలోనా? కాదు, కరువులో. ఇక చచ్చిపోవాలనుకుంటుంది. దేవుడు అన్నాడు, అమ్మా నువ్వు చావటానికి వీల్లేదు, నిన్ను పోషించటానికి దైవజనుడిని పంపిస్తున్నాను. ఆ దైవజనుడు చెప్పింది చెయ్యి, నీ కుటుంబం పోషించబడింది. అదే సమయంలో దైవజనుడికి ఆహారం కావాలి. దైవజనుడితో ఏమన్నాడు? నిన్ను పోషించటానికి విధవరాలకు సెలవిచ్చాను. సో దైవజనుడికి ఆమె ఇవ్వటం ద్వారా ఆమె కుటుంబం అంతా పోషించబడింది, దైవజనుడు పోషించబడ్డాడు. అలాగే ఈ దైవజనుడి యొక్క అవసరత తీరింది. ఈ దైవజనుడికి ఇవ్వటం ద్వారా ఆమె అవసరత మాత్రం కాదు, ఆమె కుటుంబం యొక్క అవసరత తీరింది. దైవజనుడికి కావాల్సింది ఒక అప్పమే, కుటుంబానికి కావాల్సింది అనేక అప్పాలు. కానీ ఆమె దగ్గర ఉన్నది కొంచెం పిండి. ఆమె అప్పం చేసుకుంటే 2 అప్పాలు అవ్వచ్చు, లేదా 3 అవ్వచ్చు. దైవజనుడికి ఒకటి, మిగిలినటువంటి తనకు తన కొడుక్కి తినేసి చచ్చిపోవాలి. కానీ దైవజనుడికి ఎప్పుడైతే ఇచ్చిందో ఇక పిండి మల్టిప్లై అవటం మొదలుపెట్టింది, విస్తరించటం. నూనె తరిగిపోవట్లేదు, పిండి తరిగిపోవట్లేదు. ఎలాగూ వస్తుంది? అదే దేవుని యొక్క అద్భుతం. దేవుడు ఎప్పుడు అద్భుతం చేస్తాడంటే మనం ఇత్తినప్పుడు. చూడండి, విత్తనాలు ఇత్తుతాం, ఒక 3 నెలల తర్వాత వెళ్ళి చూస్తే విస్తారమైన శనక్కాయ పంట వస్తుంది. ఏం జరిగింది? మనం ఇత్తిందేమో బస్తా విత్తనాలు, మనకు వచ్చిందేమో 20 బస్తాలు. ఎలాగొచ్చినాయి? దేవుడు విస్తరింపజేశాడు. మట్టిలో నుండి ఆ యొక్క మహిమను బయటకు తీసుకొచ్చాడు. అలాగే నీ కరువులో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, కరువులో నేనేం చేయాలి అని అనుకుంటున్నావా? దేవుడు చెప్పింది చెయ్యి. ఎందుకంటే ఈ కరువు వస్తుందని దేవునికి తెలుసు. నిన్ను పోషించడానికి ఆల్రెడీ దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఆహారం ఏ రూపంలో వస్తుందో నీకు తెలియదు. మూడవది, నీకున్నటువంటి ఆహారం ఎప్పుడైతే నువ్వు ఇవ్వటం నేర్చుకుంటావో ఆ పిండి తరిగిపోదు. నీ దగ్గర ఉన్నటువంటి ఆహారం ఎన్నటికీ తరిగిపోదు. ఆహారం వస్తూనే ఉంటుంది. ఎలా వస్తుంది? ఎవరి ద్వారా వస్తుంది? నీకు అవసరం లేదు, దేవుడు పంపిస్తాడు. ఎందుకంటే అది విత్తనం లాంటిది. విత్తటం నేర్చుకో, పంట నీకు కలుగుతుంది. కనుక ఈ కరువు దినాల్లో దేవుడు మనల్ని అందరినీ పోషించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. దేని కొరకు చింతపడొద్దు. నా వ్యాపారం జరగటం లేదు, లేకపోతే నాకు ఉద్యోగంలో కూడా సగం జీతమే వస్తుంది, ఏంటి నా పరిస్థితి అనుకుంటున్నారా? చింతపడొద్దు, ప్రార్థించండి. దేవుడు నీకు కావలసినటువంటి ప్రతి అవసరతయు తీరుస్తాడు. తన గణనామమునకు మహిమ కలిగించుకుంటాడు. తలల వంచండి, ప్రార్థిద్దాం. ఈ సమయంలో కొన్ని అవసరతల కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఈ లాక్డౌన్ కాలంలో, కరువు కాలంలో ఒక విధంగా ఉన్నాం మనం. కానీ లోకములో కరువు ఉంది, కానీ నీ ఇంటిలో దేవుడు కరువు పెట్టలేదు, నిన్ను పోషిస్తాడు. అయితే నీ దగ్గర ఉన్నటువంటి ఆహారము విస్తరించాలనుకుంటున్నావా? అది మల్టిప్లై కావాలనుకుంటున్నావా? నీ ఆహారంలో నుండి చిన్న అప్పం దేవునికి దేవుడు నీ ఆహారాన్ని, పానీయాన్ని
ఆశీర్వదిస్తాడు, నమ్మండి. అలాగే బీదలున్నారు, దరిద్రులున్నారు. నీ ఆహారంలోని కొంచెం వారికి పెట్టు. దేవుని బిడ్డలారా, మనము దాచుకుని పైకి రాలేం, వెదజల్లి పైకి రాగలం, మనం ఇచ్చి పైకి రాగలం. లోకంలో ఉన్నవారు దాచుకుని పైకొచ్చారు. లోకంలో ఉన్నవారు దేవుణ్ణి ఎరగని వారు. అయితే దేవుని బిడ్డలు వెదజల్లి వారికంటే కూడా, లోకస్తుల కంటే కూడా బహుగా విస్తరించారు. వీరి దీవెన వీరితో ఆగిపోదు, వారి బిడ్డలు అనుభవిస్తారు. కనుక ఈ సాయంకాలం 2 అంశాల కొరకు నేను ప్రార్థించాలనుకుంటున్నాను. ఒకటి, నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ప్రార్థన చేయి, మొట్టమొదటిది. ఇక రెండవది, భవిష్యత్ ఏంటి? నేను మరలా ఎలా వ్యాపారం చేయాలి? నా ఉద్యోగం ఎలాగూ? నాకు ఉద్యోగం ఉంటుందా లేదా అని చింతపడద్దు. నీవు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం కంటే కూడా శ్రేష్టమైనది దేవుడు ఇవ్వగలడు. దేవుడు నువ్వు ఇత్తి అభివృద్ధి చెందేటట్టుగా నిన్ను చేస్తాడు. ఈ 2 అంశాల కొరకు ప్రార్థిస్తాను. తలలో వంచండి, కళ్ళు మూసుకోనండి, మీ సమస్యను ప్రభుతో చెప్పండి. ముఖ్యంగా షెకైనా సంగమా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని పోషించి సమృద్ధిలోనికి మిమ్మల్ని నడిపించునుగాక. మీ ఔదార్యము విస్తరించున్నట్లుగా దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఈ కృపలో మీకు దేవుడు పాళ్ళు దయచేయునుగాక. చెప్పశక్యము కాని ఈ వరాన్ని దేవుడు మీకు దయచేయునుగాక. ఇవ్వటములో ఉన్న ఆనందాన్ని మీరు అనుభవించుదురుగాక. ఇచ్చుట వలన కలిగేటువంటి ఫలాలను మీరు అనుభవించుదురుగాక. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడవైన దేవా, నువ్వు మంచి దేవుడవు, నువ్వు ఇచ్చే దేవుడవు. మేము నీ బిడ్డలం కదా, అట్టి మనస్సు మాకును నువ్వు ఇచ్చావు. ఇది కృప అని నీ లేఖనం చెబుతున్నది. ఇది చెప్పశక్యము కాని వరము అని నీ లేఖనంలో ఉన్నది. ఆ విధవరాలు ఇవ్వటం ద్వారా పోషించబడింది. అలాగే నాయనా, ఈ కరువులో నువ్వు చెప్పింది చేయటానికి మేము ఇష్టపడుతున్నాం. అలాగే మేము నీ యందు నమ్మిక ఉంచాము నాయనా. ఇప్పటి వరకు మాకు ఆర్థిక సహాయం వచ్చే మార్గం వైపే చూస్తూ వచ్చాం. ఈ దినము ఆ మార్గాల ద్వారా రావటం లేదు, కానీ నీవే మా మార్గం. ఎందుకంటే మమ్మల్ని పోషించటానికి నువ్వు ఆల్రెడీ ప్రజలకు ఆజ్ఞాపించావు. ఆ ఆహారం ఎలా వస్తుందో మాకు తెలియదు. మేమున్న పరిస్థితుల్లో మమ్మల్ని పోషిస్తావు, నువ్వు అద్భుతం చేస్తావు. మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. ఇది ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారందరినీ దర్శించండి. ఈ వాక్యం వింటున్న ఎవరూ కూడా కరువుతో ఉండటానికి వీల్లేదు నాయన. సమృద్ధి వారికి దయచేయండి. అలాగే ప్రభువా, భవిష్యత్తును గురించిన చింత ప్రజల్లో ఉంది. నీ బిడ్డలను కనికరించండి. వ్యాపారాన్ని గురించి కానీ, ఉద్యోగాన్ని గురించి కానీ, భవిష్యత్తు విషయంలో ఏ విషయంలో కూడా నీ బిడ్డలు చింతపడకోకుండా, నా దేవుడున్నాడు, నా దేవుడు మహిమ కలిగినటువంటి భవిష్యత్తును నాకు ఇస్తాడు అనే నమ్మకాన్ని నీ బిడ్డలకు పుట్టించు ప్రభువా. నెమ్మది దయచేయండి, సమాధానం అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి వ్యక్తి పైన నీ అత్యధికమైన ఆశీర్వాదాలు కుమ్మరించి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే రేపు శుక్రవారం కనుక 11 గంటలకే మనకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. మీరందరూ కూడా ఉపవాసం ఉండి రండి. మరి మనము ప్రార్థన 2 గంటల ప్రార్థన చేస్తాం. 11 నుంచి 1 గంట వరకు ప్రార్థన ఉంటుంది, ఆరాధన ఉంటుంది, వాక్య పరిచర్య ఉంటుంది. సిద్ధపడండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.